అశ్వి, మనం ఏ ఊరు వచ్చాం? నా జీవితం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజమౌళి హిట్ సినిమాని మెహరన్న రీమేక్ చేసినట్టు కొంచెం తేడాగా ఉంటది. ఊటీ వెళ్తున్నానన్న ఆనందం కాసేపు కూడా నిలవలేదు, అప్పుడే ఓ బాంబు పేలింది. ఈవిడ ఊటీ కలెక్టర్ గారు. ఈవిడ చెప్పే 3 డేసే మేముండిపోయే 3 డేస్ కూడా. ఆ 3 రోజుల్లో భారీ వర్షాలు, ల్యాండ్ స్లైడింగ్, చెట్లు పడిపోవడం లాంటి దరిద్రాలన్నీ జరుగుతాయంట. అంతవరకు టూరిస్టులు ఎవరు రాకండి అని మొహానే చెప్పేసింది. బట్ మనకు వేరే ఆప్షన్ లేదు. ఊటీ వెళ్లే దారిలోనే కాదు, ఊటీలో కూడా వర్షం లేదు. అది చూసి ఆదిపురుష్ ఆడియో ఫంక్షన్ లో ఓం రౌత్ లాగా పిచ్చ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా నేను. అలా హోటల్లోకి ఎంటర్ అయిపోయాం. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు దారుణమైన వర్షం అయితే లేదు. సో హ్యాపీగా రెడీ అయ్యి బయటకెళ్ళి చిల్ అవ్వచ్చు అనుకునే టైంకి A few moments later. మా అక్క కొంచెం బిజీగా ఉండడం వల్ల ఓ పెను ప్రమాదం జరిగింది. ఈ బుడ్డ దానికదే ఫేస్ పౌడర్ రాసేసుకుంది. ఇటు పక్క రాశాను, ఇటేం లేదు. ఇటు పక్క కూడా రాశాను, ఎక్కువైంది. మళ్ళీ ఇటు పక్క రాశాను, చివరికి ఇలా అయింది. వీళ్ళే నాకు 1+1 ఆఫర్ లో దొరికిన రెడీమేడ్ కూతుర్లు, మా అక్క పిల్లలు. నీ చూపులకు అర్థమేమిటో నాకంత పట్టదా. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. సో లోకల్ ప్లేసెస్ కవర్ చేద్దామని ఊటీలోని ఫ్లవర్ షోకి వచ్చాము. మొత్తం తమిళ్లోనే ఉంది. వీళ్ళకి వీళ్ళ భాష అంటే ఎంత అభిమానమో. మనలో కొంతమంది తెలుగు మాట్లాడటమే నామోషిగా ఫీల్ అవుతారు. అసలు మన వాళ్ళ భాషా ప్రావీణ్యం ఎలా ఉంటదంటే, ఇక్కడంతా పూలతో డెకరేట్ చేశారు, పుష్పాలంకరణ వేడుకంటే ఇదేనా అనే రకాలు. ఊటీ గార్డెన్ లో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే ఫ్లవర్ షో. దీన్ని 1896 నుంచి కండక్ట్ చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు మన 2024 లో మనం చూస్తున్న ఈ ఫ్లవర్ షో వచ్చేసి 126th యాన్యువల్ ఫ్లవర్ షో. దీని మధ్యలో 2 ఇయర్స్ ఆపేశారు. అఫ్ కోర్స్ అది పాండమిక్ వల్ల. చూస్తుంటే అన్ని రోజ్ ఫ్లవర్స్ లాగానే అనిపిస్తాయి, కానీ ఇక్కడ మోర్ దెన్ 150 ఫ్లవర్ వెరైటీస్ ఉన్నాయంట. మన అదృష్టం బాగుండి వర్షం లేదు, కానీ లైట్ గా డ్రిజిల్ అవుతుంది. దానివల్ల ఈ ప్లేస్ ఇంకా బాగుంది. ఈ జనాల హడావిడికి ఇక్కడ ఫోటో దిగాలి అనే కోరిక నాలో పుట్టకుండానే చచ్చిపోయింది. ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం 54 ఎకరాల్లో ఉందంట. ఏ మాట కామాట, పైన పూలతో కలకల్లాడుతున్న ఊటీ గార్డెన్ కింద మాత్రం బుర్రతో వెలవెలబోతుంది. బావిలో కప్పల్లా గెంతుతున్న ఈ భావి భారత పౌరులు డాన్స్ వేస్తుంది మన తెలుగు సాంగ్కే. ఈ మధ్య రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ అయ్యి అత్యంత సాహితీ విలువలు కలిగిన తెలుగు పాట ఇదే. ఏది రుద్రాక్ష? రుద్రాక్ష ట్రీ ఎలియోకార్పస్ గ్రాని. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఈ చల్లటి క్లైమేట్, అప్పుడప్పుడు పలకరించే చినుకులు,
వేడివేడి మొక్కజొన్న పొత్తు తింటూ అలా చాక్లెట్ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిపోయాం. ఇదే ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ని ఫస్ట్ టైం తిన్న ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? అదే మహాకవి చాక్లెట్ ని ప్రాసెస్ చేయక ముందు తిని ఏమన్నాడో తెలుసా? అలా చేదుగా ఉండే కోకో పౌడర్ ని మనం లొట్టలేసుకుంటూ చప్పరిచ్చే తీయటి చాక్లెట్ గా చేయడమే వీళ్ళ పని. వీళ్ళు ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి పద్ధతుల్ని అనుసరించే చాక్లెట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. అదే ఇక్కడి స్పెషాలిటీ. ఎంట్రవగానే రైట్ సైడ్ అంతా చాక్లెట్ తయారు చేసే మెషిన్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాల్స్ మీద రాశారు. మనం వచ్చేసరికి ఫ్యాక్టరీ క్లోజ్ కూడా అయిపోయింది. సో ఆ ప్రాసెస్ మనం చూడలేకపోయాం. ఇక్కడ పక్కనే టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇది కూడా క్లోజ్ లోనే ఉంది, కానీ సెల్లింగ్ నడుస్తుంది అనేసరికి వచ్చాం. మనకి ఇళ్ల దగ్గర టీలా కాకుండా ఒక ఉద్యమంలా తాగే బ్యాచ్ ఉంటుంది చూసారా, వాళ్ళ కోసం 4 ప్యాకెట్లు తీసుకెళ్దామని వచ్చాం. ఇక్కడికి ఎంటర్ అయ్యే ముందే మన చేతికి ఒక ట్యాగ్ వేస్తారు, ఎందుకో నాకైతే తెలీదు. ఇదే అది. అది యూనికార్న్ కాదు, యూనికార్న్ ఆ కలర్ లో ఉంది. వీడెవడో తెలుసా? ఎవడాడు? సూపర్ మ్యాన్ కాదు, బ్యాట్ మ్యాన్. ఇదిగో బ్యాట్. బ్యాక్ టు హోటల్. ఇవే ఊటీ ఫేమస్ వర్కీస్. కొరకడానికి వీలుగా, నమలడానికి అనువుగా, మొత్తానికి రుచిగా ఉన్నాయి. మీకు బటర్ ఫ్లేవర్ నచ్చితేనే ట్రై చేయండి. అదే రోజు అర్ధరాత్రి ఉపయోగం లేని నా పుట్టుకకు అవసరం లేని ఆడంబరాలు చేసుకోవడం దండగా అని ఓ కేక్ ముక్క తెచ్చి నా మొహాన్ పడేశారు. ఊటీకి లగేజ్ తో పాటు జలుబు, దగ్గు లాంటి ఎక్స్ట్రా లగేజ్లు కూడా తెచ్చుకోవడం వల్ల కేక్ తినే ప్రాప్తం కూడా మనకు లేదన్నమాట. దిస్ ఈస్ ఫర్ యూ. ఆనందం ఆనందమే జీవితం. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. అబ్బా